జరిగే విషయాల్లో ఏం చెప్తుంటారంటే ఇలా వేరే మహిళతోటి సంబంధం కొనసాగించాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు, నాకు నా వారికి పొసగట్లేదు అని చెప్తారు. ఏదైనా నేను నా సంతోషం మొత్తం నేను నీలోనే ఎత్తుక్కుంటున్నాను అని కబుర్లు చెప్పటం మొదలెడతారు. అటు సైడు సింగిల్ కాకపోయినా భర్త ఉన్నవాళ్ళు, భర్తతోటి కొంచెం విభేదాలు ఉన్నవాళ్ళు ని వీళ్ళు ఏదో రకంగా ఎంచుకొని, ఒకవేళ వాళ్ళే వీళ్ళని ఒకవేళ ఎంచుకున్న తర్వాత మటుకు ప్రామిస్లు ఇటువైపు నుంచి చాలా గట్టిగా వెళ్తాయి. ఏంటి అంటే, నువ్వు నీ హస్బెండ్తో నీకు పడట్లేదు కదా, నీ హస్బెండ్కి నువ్వు డివోర్స్ ఇచ్చేసేయి, నేను నా వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామనే ఒక కామన్ అగ్రిమెంట్ మీద వీళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ విషయంలో అలాంటిది జరగల. ఎందుకంటే స్వేచ్ఛ విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తనకు విడాకులు అయిపోయి ఉన్నాయి కాబట్టి. సరే, ఈయన ఇలా చెప్తారు. సరే, విడాకులు అయిన తర్వాతనే సంబంధం కొనసాగిద్దాము అంటే అలా ఒప్పుకోరు. లేదు, నేను దానికి టైం వస్తుంది ఆగమని చెప్తారు. ఎప్పటికప్పుడు దాటేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఏ పాయింట్ దగ్గర వీళ్ళు నో చెప్పటం మొదలెడతారంటే, ఇక వీళ్ళతోటి బంధం పెనవేసుకుని పోయింది, ఇంక వీళ్ళు ఎల్లరు ఈ బంధంలో నుంచి అనేంతవరకు వీళ్ళు అటువైపు నుంచి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అయిపోతుంది, మాట్లాడుతున్నాను, సెటిల్మెంట్ చేసుకుంటున్నాం అని చెప్తారు. ఎప్పుడైతే ఇక వీళ్ళు మనల్ని వదలరు అనే ఒక రూఢి వచ్చిన తర్వాత ఇవి చెప్తారు కదా, ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, సరే ఇప్పుడు దాకా ఉన్నాం కదా ఎట్లాగూ, సరే ఇక ముందు కూడా ఉందాము అనే ఒక ఉద్దేశంలోకి ఈ మహిళలు వెళ్తారు. ఇది ఒక్క స్వేచ్ఛ విషయం కాదండి, పూర్ణచంద్ర ఒక్కడి విషయమే కాదు, చాలామంది ఉన్నారు సొసైటీలో ఇట్లా. నేను విడాకులు ఇస్తాను, నువ్వు విడాకులు ఇవ్వు అని. అయితే ఇక్కడ పూర్ణచంద్రు ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చి చివరికి ఫైనల్గా నేను విడాకులు ఇవ్వలేను, నువ్వు ఉండు అంతే, ఒక ఊరు పేరు లేని వ్యక్తిగా ఉంటున్నావు కదా, ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఇంక ముందు కూడా ఇలాగే ఉందాం, నీకు వచ్చిన నష్టం ఏంటి, నేను 2 కుటుంబాలు ఏకకాలంలో నడపగలను, నా దగ్గర సామర్థ్యం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ముఖ్యంగా అవసరమైతే నేను దేన్నైనా ఎదుర్కొంటాను, నాకు అసలు అడ్డు చెప్పేది ఎవరు అన్న తీరులో మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను. ఇలా ఒక స్త్రీ మీకు తెలిసి ఇలా 2 కుటుంబాలు ఏకకాలంలో నడిపిన పురుషుల్ని చూసుంటారు, కానీ ఏకకాలంలో 2 కుటుంబాలు నడిపిన మహిళలు మీరు ఎక్కడైనా చూసారా? ఉండరు. అలా అని సంబంధాలు లేవా, వివాహేతర సంబంధాలు లేవా అంటే ఉంటాయి, కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కుటుంబం వీళ్ళకు ఉంటుంది. కానీ భర్త ఒక్కడు, 2 భార్యలు చలామణి అవుతారు. ఒక భార్య 2 భర్తలు ఎక్కడా చలామణిలో ఉండరు. ఇది కఠిన వాస్తవం. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోకం ఎలా నడుస్తుంది. కానీ స్వేచ్ఛ ఏం కోరుకుంది? తనకేం చెప్పాడు రిలేషన్కి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు? నాకు నా భార్యకి పడట్లేదు అన్నది. అసలు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటే, అసలు వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా చోరనంత అన్యోన్యత వాళ్ళ మధ్యలో ఉంటే అసలు ఎందుకు పూర్ణచంద్ర బయటకు వచ్చి స్వేచ్ఛదే తప్పు అనుకుందాం. ఇక్కడ స్వేచ్ఛ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అతనంత మహానుభావుడు, మహాపురుషుడు అయితే. ఇక్కడ అంటే చాలా మంది చేస్తున్న కామెంట్, స్వేచ్ఛ విషయంలో స్వేచ్ఛకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అవడం వల్ల పేరెంట్స్ చేసిన మ్యారేజెస్ డివోర్స్ అయినప్పటికీ కూడా తను ఒక మ్యారేజ్ అయిపోయి భార్య పిల్లలు ఉన్న ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకుని పేరెంట్స్ కు దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్స్ ఎక్కువగా. అవునండి, చేస్తారండి కామెంట్స్. ఇదే మనుషులు పూర్ణచంద్ర గురించి ఎందుకు మాట్లాడరండి? పూర్ణచంద్రకి భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు స్వేచ్ఛ దగ్గరికి వచ్చాడు? చెప్పండి సమాధానం నాకు. వాళ్ళు ఎవరో కాదు, ఎవరెవరో అంటున్నారని మీరు అంటున్నారు. మీరు చెప్పండి, ఎందుకు వచ్చాడు పూర్ణచంద్ర? మహానుభావుడు అయితే ఎందుకు వచ్చాడు మరి? అతనికి భార్య కావాలి, పిల్లలు కావాలి, మళ్ళీ స్వేచ్ఛలు అంటే అమ్మాయి కావాలి. అంటే
తను పెట్టిన లెటర్ ప్రకారం లెటర్లో ఇప్పుడు ముందు నుంచి తన పరిచయం ఉన్నప్పటికీ కూడా తన డివోర్స్ అయిపోయిన తర్వాత నేను తండ్రిగా పాపకు తండ్రిగా బాధ్యత తీసుకున్నాను, స్వేచ్ఛకి ఆ ఒంటరితనం పోగొట్టాలని, తనకు మంచి లైఫ్ ఇవ్వాలని నేను తన లైఫ్ లోకి వచ్చాను అని చెప్పేసి తన లెటర్ లో మెన్షన్ సరే ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఆయనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత దేశంలో చాలామంది భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు పిల్లల్ని పెట్టుకుని, వాళ్ళందరికి కూడా స్వాంతం ఇమ్మని చెప్పండి వెళ్ళి. ఏదైనా చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి. అసలు నువ్వెందుకు ఇప్పుడు ఇదే ఈయన మాట్లాడేది ఎట్లుందంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేత కోసం ఎక్కాను అన్నట్టు ఉంది తప్పితే అసలు నువ్వు పిల్లకి తండ్రిగా ఉన్నావా, ఫీజులు కట్టావా, ఇవన్నీ కాదు. ఆ పిల్లకి ఫీజులు కట్టుకోలేదా? స్వేచ్ఛకి జీతం లేదా? ఏమి తక్కువ స్వేచ్ఛకి? నువ్వు ఫీజులు కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నావేంటి? నాకు అర్థం కాదు. అసలు నువ్వెందుకు నీ భార్య బిడ్డల దగ్గర నుంచి నువ్వెందుకు పక్కకు వచ్చావు చెప్పు. వాళ్ళతో నువ్వు ఫాదర్గా చలామణి అవుతున్నావు, భర్తగా చలామణి అవుతున్నావు కదా నీ కుటుంబం దగ్గర. అక్కడి నుంచి నువ్వు ఎందుకు బయటకు వచ్చావు చెప్పు. ఇది ఎవరు మాట్లాడరు. ఈ సొసైటీలో ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ని క్వశ్చన్ చేయాల్సిందే. ఎందుకు వస్తున్నారండి? మగవాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి. ఆడవాళ్ళు చెడ్డవాళ్ళే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భర్తలను చంపేస్తున్నారు. ఇలా అంటే ఆడవాళ్ళే అట్రాక్ట్ చేస్తారు మగవాళ్ళని అనే. అవును అట్రాక్ట్ చేస్తే మీ కామన్ సెన్స్ ఏమైంది? మీ బుద్ధి జ్ఞానం ఏమైపోయింది? మీ బాధ్యత ఏమైపోయింది? అట్రాక్షన్ చేస్తే ఎట్లా వెళ్తారండి? వాళ్ళే అట్రాక్షన్ పోనీ అనుకుందాం అట్రాక్షన్ చేశాను. నీ భార్య పట్ల నీకు ఎందుకు అట్రాక్షన్ పోయింది? అసలు నీ భార్య పట్ల నీకు అట్రాక్షన్ పోతేనే కదా ఈమె అట్రాక్షన్లోకి వచ్చావు నువ్వు. నీ భార్య పట్ల నువ్వు ఎందుకు అట్రాక్షన్ కోల్పోయావు? అసలు నీకేం అవసరం వచ్చింది? ఇప్పుడు అవునన్నా కాదన్నా స్వేచ్ఛని తప్పుపట్టడానికి సమాజం సిద్ధమైంది. సరే మీరు అలా ఉండండి ఒక్క నిమిషం. నేను ఇట్ సైడ్ కూడా మాట్లాడుతున్నా. ఈ మాట్లాడేవాళ్ళు పూర్ణచంద్రది కూడా తప్పు. పూర్ణచంద్ర అసలు ఎందుకు భార్యా పిల్లలు ఉండగా ఎందుకు స్వేచ్ఛ వెంటబడ్డాడు? పోనీ స్వేచ్ఛే వెంటబడితే ఎందుకు లొంగాడు అనేది దానికి సమాధానం చెప్తారా చెప్పరా చెప్పండి. ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రశ్నించేటప్పుడు ఇంకెవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. స్వేచ్ఛకి ఒక తోడు కోరుకునే హక్కు ఉంది. ఎందుకంటే తన తోడు లేదు కాబట్టి ప్రస్తుతం. ఇప్పుడు ఇతను లొంగలేదు అనుకుందాం. స్వేచ్ఛే ఇతనికి లైన్ వేసింది అనుకుందాం. పచ్చిగా మాట్లాడుకుందాం. లైన్ వేస్తే నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా జోలికి రావద్దు అని ఉంటే ఏ బాధరబంది లేని వాళ్ళకి లైన్ వేసుకునేదేమో స్వేచ్ఛ. తన ఒంటరితనం పోగొట్టుకోవటానికి, తన జీవితానికి ఒక భద్రత కావాలనుకుందేమో, ఒక కంపానియన్షిప్ కావాలనుకుందేమో. అమ్మ నా దగ్గర కుదరదు, నాకు భార్య పిల్లలు ఉన్నారు అని ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? ఇప్పుడు నేను చెప్తా, తండ్రులు చనిపోయిన పిల్లల అడ్రస్లు ఇస్తా బోల్డ్ మంది. నేను ఎవరెవరినో బతిమలాడి అడుక్కుని వాళ్ళకి ఫీజులు కడుతుంటా. నా లిస్టులో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది లిస్ట్ ఇస్తా. రేపు బయటకు వచ్చాక పూర్ణచంద్ర వాళ్ళకి పిల్లలకి ఫీజులు కట్టమానండి. నేను స్వేచ్ఛకి ఫీజులు కట్టా అని చెప్తున్నాడు. వాళ్ళ తాత కట్టుకోలేని పరిస్థితుల్లో లేడు, వాళ్ళ అమ్మ కట్టుకోలేని పరిస్థితుల్లో లేదు. అంటే తన వైపు నుంచి తనంత పాజిటివ్గా లెటర్ పెట్టారు, కానీ ఇటువైపు నుంచి పాప మాత్రం సో తను చాలా డేంజర్, తను శిక్షించాలి, సో నా పట్ల కూడా మిస్బిహేవ్ చేస్తూ ఉన్నట్టుగా పాప చెప్పడం జరిగింది. సో పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. పాప ఎందుకు అంత రివర్స్ లో